కూడా ఆర్డర్లు పెట్టారని కూడా మిర్చి ధర చాలా ఎక్కువ ఉండటమే చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం అని కూడా చెప్తున్న పరిస్థితి. అలాంటిది ఈ సంవత్సరం దాదాపు 3 లక్షల టన్నుల ఆర్డర్లు వచ్చాయని ఇక్కడికి వ్యాపారులు చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అంత సౌలంగా జరిగిపోతుంది అనుకున్న తరుణంలో ఈ యొక్క మిర్చి పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని వాటిని అయితే తిరస్కరిస్తున్నట్ల చైనా కస్టమ్స్ శాఖ చెప్పటంతో ఇక్కడ మిర్చి ఎగుమతిదారులు గుండెల్లో అయితే రెల్లు పెరిగెత్తినాయి అని అయితే చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క సాధారణంగా ఈ యొక్క కంటైనర్లో చైనాకు చేరుకోగానే అక్కడ దిగుమతిదారులు వాటిని వేరే హౌసులకు తరలిస్తారు. చైనా కస్టమ్స్ అధికారులు అయితే ఆయా వేరే హౌసులకు వెళ్ళి శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్కు పంపుతారు. అయితే 2-3 రోజుల్లో ఫలితాలు వస్తాయి. అలాంటిది ఇదే విధానం పోర్టుల్లో నిర్వహించి ఏదైతే తిరస్కరిస్తే వాటిని వెనక్కి తెచ్చుకోవడానికి అయితే చాలా ఇబ్బంది తలెత్తే పరిస్థితి అయితే ఉంది. అయితే వేరే హౌస్లో దిగుమతి జరక్క టెస్టులు చేసి తిరస్కరిస్తుండటంతో వాటిని తాజా కంటైనర్లకు సంబంధించి ఈ క్రమంలో మిర్చి మొత్తం కూడా పాడైపోతుంది. ఇలా ఫ్రెష్ కంటైనర్లో సరుకు తీసుకురావడం వల్ల అదే దేశం నుంచి భారత్కు మిర్చిని వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారని కూడా కస్టమ్స్ శాఖ దిగుమతి సుంకం విధిస్తుందనేది ప్రధానంగా ఈ యొక్క ఎగుమతిదారులకైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క మిర్చి ప్రధానంగా ఈ యొక్క మిర్చిని చూసుకుంటే ఈ మిర్చి ఈ యొక్క నెంబర్ 1 మిర్చిగా చెప్పుకునే ఈ మిర్చికి ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది అనేది కూడా మిర్చికి సంబంధించి హార్టికల్చర్కి సంబంధించిన ఆ అధికారిని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మిర్చి ఏదైతే భారతదేశం నుంచి గుంటూరులో ప్రధానంగా మిర్చి పంట పండుతుంది. ప్రధానంగా ఈ గుంటూరు నుంచి కూడా ఇతర దేశాలకు మిర్చి వెళ్తున్న పరిస్థితి అయితే ఉండింది. ఈ మిర్చి ప్రస్తుతం ఏదైతే చైనా దేశానికి పంపించిన పిదప అక్కడ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాటిల్ని కొన్ని కంటైనర్లను అయితే రిటర్న్ పంపిస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎందువల్ల ఏంటి ఆ ఫెర్టిలైజర్స్ కి సంబంధించిన కెమికల్స్ ఎక్కువగా ఎందుకు ఉంటాయి దాని మీద మనతో మాట్లాడటానికి బేబీ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రస్తుతం చైనా నుంచి కొన్ని మిర్చి కంటైనర్లు వెనక్కి వస్తున్నాయి అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎందువల్ల ఇక్కడ ఏదైతే కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వెనక్కి పంపిస్తున్నారని చెప్పేసి చైనాకి సంబంధించిన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దేనివల్ల ఈ కెమికల్స్ ఎక్కువగా ఉండటం కారణం? మిరప అయితే ప్రధానంగా పండిస్తారు. ప్రధాన వాణిజ్య పంట మన గుంటూరు జిల్లాలో. అయితే గత 2 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మనకి దాదాపు 34,000 హెక్టార్ల సాగు అవుతుంది. అయితే అది బాగా విస్తీర్ణం కూడా గత సంవత్సరం తీసుకున్నట్టయితే దాదాపుగా 10,000 హెక్టార్ల వరకు విస్తీర్ణం కూడా పడిపోవటం జరిగింది. మనకి దిగుబడి తీసుకున్నట్లయితే కూడా దిగుబడి కూడా మనకి ఇది వరకట్లాగా 25 నుంచి 30 క్వింటాలు దాకా వచ్చిన 30-35 క్వింటాలు కూడా వచ్చేది. ఇప్పుడు మనకి దిగుబడి కూడా తగ్గింది. 10-15 క్వింటాలు కూడా దిగుబడి కూడా తగ్గడం జరిగింది రైతులకి. దానికి తోడు ఏమంటే మార్కెట్ లో ప్రైస్ కూడా 2 సంవత్సరాల నుంచి కూడా మార్కెట్ లో ప్రైస్ కూడా బాగా తగ్గిపోయింది. దిగుబడి తగ్గింది. అట్లానే మనకి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల ఏమంటే పెట్టుబడి ఖర్చు కూడా బాగా పెరిగింది. పెట్టుబడి ఖర్చు పెరిగింది. దానికి తోడు ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్ అనేది కూడా 2 సంవత్సరాల నుంచి ఇది అవడం జరిగింది. అయితే ఎక్స్పోర్ట్స్ కూడా మనకి చైనాకే ఎక్కువగా వెళ్ళే పరిస్థితి అన్నమాట ఎప్పుడు కూడా. అయితే అంటే మన ట్రేడర్స్ ఇదంతా కూడా చూసినట్లయితే కనుక సీజన్లోనే వీళ్ళు అంటే ఆఫ్ సీజన్లో అయితే కనుక రేట్ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నట్టయితే వాళ్ళు సీజన్లోనే చైనా వాళ్ళు కూడా సీజన్లోనే రా మెటీరియల్ కూడా కొనేస్తున్నారు అనమాట. సీజన్లో అయితే తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి అలా రా మెటీరియల్ సీజన్లోనే కొనేయటం వల్ల కూడా మనకి రైతులకి రేట్ అనేది తగ్గటం కూడా జరుగుతుంది అనమాట. ఇంకోటి మెయిన్ సమస్య ఏంటి అంటే మన ఒకసారి మందు కొట్టిన తర్వాత మనకి చూసుకున్నట్లయితే కనుక బయట ఫీల్డ్ లో చూసుకున్నట్టయితే నల్ల తామర పురుగులు అనేది గత 3 సంవత్సరాల నుంచి కూడా బాగా రైతుని ఇబ్బంది పెడుతుంది. దాని ద్వారా మనకి ఏంటంటే దిగుబడి కూడా తగ్గుతుంది అన్నమాట ఆర్థికంగా.
అయితే దీనికి ఏంటంటే విపరీతంగా పెస్టిసైడ్స్, కాంబినేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్ కూడా కొట్టేస్తున్నారు. అట్లా కాకుండా మనకి లామ్ యూనివర్సిటీ, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అనేది మనకు ఒకటి రికమెండ్ చేశారనమాట. ఆ ఫార్ములేషన్ కనుక స్ప్రే చేసుకుంటే మనకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతుంది, అట్లనే దాంట్లో ఉన్న అవశేషాలు కూడా మనకి తగ్గే అవకాశం ఉంది. ఇలా కాకుండా ఏంటంటే పోటీ మీదగా కాంబినేషన్ మందులు ఎక్కువగా వాడుతున్నారు. అది వారంలో ఒకసారి కొట్టాల్సింది కూడా 2 సార్లు 3 సార్లు, అంటే 2 రోజులు టైం తీసుకొని 2-3 రోజుల వ్యవధిలోనే అలాగా విపరీతంగా కొట్టేయటం వల్ల కూడా మనకి ఈ అవశేషాలంతా కూడా మనకి చిల్లీలో ఉండటం జరుగుతుంది. అందుకనే మేము కూడా చెప్తుంటాం వీళ్ళకి, అంటే పూర్తిగా సేంద్రియ వ్యవసాయం అని కాకుండా IPM అంటారు, సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి కనుక, అంటే కెమికల్స్ తో పాటుగాను మనం వేప నూనె కానీ లేదా జీవ సంబంధిత రసాయనాలు ఇలాంటివి వాడటం వల్ల కొద్దిగా మనకి పెస్టిసైడ్ అవశేషాలు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనమాట. అట్లనే పెట్టుబడి ఖర్చు, ముఖ్యంగా ఏంటంటే పెట్టుబడి ఖర్చు అనేది కూడా తగ్గుతుంది. దీని ద్వారా ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సేంద్రియ ఎరువులు అంటే ఇప్పుడు ప్రధాన పంట వేసే ముందు పిల్లి పెసర కానీ జనుము జీలుగా ఈ ప్రకృతి సేద్యంలో భాగంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారనమాట. ఒక 20 నుంచి 30 రకాల విత్తనాలు అనమాట గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ కింద కూడా పొలంలో ఆడుకుంటే భూసారం అనేది పెరుగుతుంది. భూసారం పెరిగినప్పుడు ఏమంటే మనం వేసిన విత్తనం కానీ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట, తట్టుకునే శక్తి మొక్కలకు ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ భవిష్యత్తులో వాడాల్సిన ఎరువుల మోతాదు కానీ పెస్టిసైడ్స్ మోతాదు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. దీని మీద మేము ఇప్పుడు రాబోయే సీజన్లో కూడా మేము అవగాహన కార్యక్రమాలు, ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేసి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అనేసి మనకు ప్రభుత్వం నుంచి దీని మీద అవగాహన కల్పించాలని ట్రైనింగ్స్ కూడా, స్టేట్ లెవెల్ ట్రైనింగ్స్ అట్లాంటి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ట్రైనింగ్స్ అనేది కూడా ఇస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా రైతు సేవా కేంద్రాల్లో ఉన్న స్టాఫ్ కూడా ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద ఎక్కువగా మనకు ప్రభుత్వం నుంచి ఫోకస్ చేస్తున్నారు. ట్రైనింగ్స్ ఇచ్చి కొంచెం అవగాహన కల్పించే విధంగా, మిర్చి రైతుల్లో కూడా అవగాహన కల్పించి కెమికల్స్ అనేవి తగ్గించే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉందండి. గుంటూరు జిల్లాలోనే టాప్ రేంజ్ లో రైతులు వాడుతున్నారు అంటున్నారు. దీని మీద రైతులకి ఏమన్నా అవగాహన కల్పించిన దాఖలాలుగానే ఉన్నాయి? మేము మామూలుగా ఫీల్డ్ లెవెల్లో మనం పొలం పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా కానీ అలాగా గ్రామ స్థాయిలో కూడా మనం అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉంటాము. సీజన్లో కూడా పొలం పలిస్తున్న పాటు మనకు శాస్త్రవేత్తలు, ఇక్కడ లామ్ ఉంది, మిర్చి పరిశోధన స్థానం ఉంది లామ్లో, అక్కడ సైంటిస్టులను కూడా మనం తీసుకురావటం జరుగుతుంది. ఇట్లా మనం శిక్షణా కార్యక్రమాలు కూడా గ్రామాల్లో పెట్టడం జరుగుతుంది అన్నమాట. మిర్చి సాగుకి ఎక్కువగా పురుగు మందులు ఎందుకు వాడాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వస్తుంది మేడం? మిర్చి పంటలో పురుగు మందులు అంటే మనకి 2-3 సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే గనక నల్ల తామర పురుగులు, వెస్టర్న్ బ్లాక్ థ్రిప్స్ అంటారు, ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఇవి ఏమంటే పూత సమయంలో ఎక్కువగా పూతను ఆశించి నష్టపరుస్తుంది అనమాట. ఆ టైంలో ఏంటంటే మనకి రైతులు ఆందోళనకు గురి అయ్యేసి కంట్రోల్ అవ్వదేమో, పూత రాలిపోతుంది, పిందె కట్టదు, ఇట్లాంటి ఉద్దేశంతో ఏమంటే కెమికల్స్ ముందే కొంచెం పవర్ఫుల్ ఉన్న కెమికల్స్ వాడుతున్నారనమాట. సో అవి వాడటం వల్ల అది కూడా ఏం చేస్తున్నారంటే ఏదైనా పెస్టిసైడ్ వాడినప్పుడు అది ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే వాడాలి, కానీ అది కెమికల్ ఒకటేసారి 3 సార్లు 4 సార్లు కూడా అదే కెమికల్ వాడటం వల్ల దాంట్లో రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఆ పెస్ట్లో కూడా రెసిస్టెన్స్ అనేది పెరిగిపోయి ఆ కెమికల్ కూడా పనిచేయని పరిస్థితి అవుతుంది. దానివల్ల ఇంకా అడ్వాన్స్డ్ కెమికల్స్ అట్లా వాడటం జరుగుతుంది. ఇది పెస్టిసైడ్, ఏదైతే పెస్టిసైడ్ కెమికల్ కి సంబంధించి రైతులు వాడాల్సిన పరిస్థితి, ఎందుకంటే దీనివల్ల